విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటమా, లేకపోతే ఢిల్లీ లిక్కర్స్ కా మరకలను కడగనీకి వేసినటువంటి కొత్త ప్లాన్? పాత ప్యాకేజీకి కాక్రోచ్ అనే కొత్త బ్రాండింగ్ వేసి మార్కెట్లోకి వదిలితే గుర్తుపట్టలేనంత అమాయకులుగా జనాలు ఉన్నారు అనిపిస్తుంది. ఫండింగ్ ఎక్కడిది అని జర్నలిస్ట్ అడిగితే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలతో మమ్మల్ని గ్రిల్ చేస్తున్నారు, కాలేజీ వైవాలాగా ప్రశ్నలు అడుగుతున్నారు అని ఒక ప్రతినిధి తెగ ఫీల్ అయ్యింది. ప్రెస్ మీట్ పెట్టిందే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. కానీ వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీ పిల్లలకి మీరు మంచి జర్నలిస్ట్ అని ఎలా చెప్పుకుంటారా అటు జర్నలిస్టులకే ఎమోషనల్ క్లాస్ పీకడం అయింది. సోషల్ మీడియాలో క్లాసులు పీకేటటువంటి మేధావులు ప్రొటెస్ట్ చేయడానికి కనీస పోలీస్ పర్మిషన్ కూడా అడిగారు. సో ఫౌండర్ ఆప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆప్ సపోర్టర్, రెండో స్పోక్స్ పర్సన్ ఆప్ నేషనల్ లీడర్, మూడో వ్యక్తి ధ్రువరాఠి స్క్రిప్ట్ రైటర్. ఇదా మీ స్వచ్ఛమైన స్వతంత్ర యువజన ఉద్యమం? విద్యార్థుల ఎమోషన్స్తో ఆడుకుంటూ రాజకీయ మైలేజ్ పొందాలనుకుని ఈ టూల్ కిట్ గ్యాంగ్ అసలు రంగులో వీళ్ళ ప్రెస్ మీట్ కామెడీని ఒకసారి కొంచెం లోపలికి మనం చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, అన్నిటినీ సబ్స్క్రైబ్ చేయరు. అండ్ రీసెంట్గా మనం కాంక్లేవ్ కూడా చేస్తున్నాం, సనాతన కాంక్లేవ్ 3rd ఎడిషన్. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని రిఫ్లెక్షన్ భారత్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్థికంగా కూడా నిజంగా మన ఛానల్ కొంత కాదు చాలా ఇబ్బందుల్లో ఉంది. అవకాశం ఉంటే మనం చేసినటువంటి పని నిజంగానే బాగుంది అనిపిస్తే మీరు సపోర్ట్ చేయొచ్చు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటమా, లేకపోతే ఢిల్లీ లిక్కర్స్ కా మరకలను కడగనీకి వేసినటువంటి కొత్త ప్లాన్? పాత ప్యాకేజీకి కాక్రోచ్ అనే కొత్త బ్రాండింగ్ వేసి మార్కెట్లోకి వదిలితే గుర్తుపట్టలేనంత అమాయకులుగా జనాలు ఉన్నారు అనిపిస్తుంది. చట్టం రాజ్యాంగం అంటూ పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో క్లాసులు పీకేటటువంటి మేధావులు ప్రొటెస్ట్ చేయడానికి కనీస పోలీస్ పర్మిషన్ కూడా అడిగారు. ఎందుకంటే ముందే అడిగితే రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అదే డైరెక్ట్గా వెళ్ళి రచ్చ చేస్తే హ్యాపీగా విక్టింగ్ కార్డ్ ప్లే చేయొచ్చు. ఇక వీళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ జాతకం ఒక్కసారి చూస్తే అవ్వాల్సిందే. భారత్ తెరే తుక్కుడే హోంగే అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసినటువంటి దేశద్రోహి ఉమర్ ఖలీద్తో భుజం కలిపి నిలబడటమే కాదు, సోషల్ మీడియాలో అతనికి రెడ్ హార్స్ ఇమోజీలతో లవ్ సింబల్స్ పెట్టి మరీ సపోర్ట్ చేసినటువంటి మహానుభావుడు ఈ సౌరవ్ దాస్. ఒకసారి ముసుగు తీసి చూస్తే ఫౌండర్ పాత ఆప్ కార్యకర్త, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉమర్ ఖలీద్ భక్తుడు, పైగా కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న కేజ్రీవాల్ అనుచరుడు. రెండో లీడర్ మొన్నటి వరకు ఆప్ అఫీషియల్ నేషనల్ స్పోక్స్ పర్సన్. మూడో లీడర్ ప్రొపగండా కింగ్ ధ్రువరాఠికి రైటర్. అరే, దేశాన్ని ముక్కలు చేస్తామనే వాళ్ళకు జైగొట్టే బ్యాచ్ను వెనుక పెట్టుకొని ఇదా మీరు దేశానికి చూపించబోయే స్వచ్ఛమైన యువజన ఉద్యమం? విద్యార్థుల ఎమోషన్స్తో ఆడుకుంటూ రాజకీయ మైలేజ్ పొందాలనుకుని ఈ టూల్ కిట్ గ్యాంగ్ అసలు రంగులో వీళ్ళ ప్రెస్ మీట్ కామెడీని ఒకసారి కొంచెం లోపలికి మనం చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలి, ఖచ్చితంగా రావాలి, మార్పు తీసుకురావాలి అని కోరుకునే వారిలో నేనెప్పుడు ముందుంటాను. ఎందుకంటే ఈ దేశ యువతరానికి చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి, అద్భుతమైన సత్తా ఉన్నది, అంతకు మించినటువంటి సంఖ్య ఉన్నది. ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ నుంచి ఇప్పటిదాకా ఇలా ఎందరో వీరులు తాము యువకులుగా ఉన్నప్పుడే ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. కానీ ఈ రోజుల్లో అటువంటి నవ యువ రక్తం కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదవ పడతా ఉన్నారు. కొందరు యువతను చెడు వ్యసనాలకు, మరికొందరు తప్పుడు సిద్ధాంతాలకు బానిసలుగా మారుస్తా ఉన్నారు. ఆ విధంగా కాకుండా యువశక్తి సరైన మార్గంలో రాజకీయాల్లోకి రావాలి, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలి అని నేను చాలా గట్టిగా కోరుకుంటాను. కానీ ఇదే పంతాలో ఈ మధ్య సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఓ గ్రూప్ తెగ హల్చల్ చేస్తూ ఉన్నది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటిదంటే ఈ దేశానికి ఇప్పుడు కావాల్సింది ఇదేనా? వీళ్ళు చెప్తున్నదేనా? అసలు వీరు వెనుక ఎవరున్నారు? ఈ దేశానికి మూలం సనాతన ధర్మం. కానీ ఆ ధర్మమే మాకు వద్దంటూ లెఫ్ట్ లిబరల్స్ నడుపుతున్నటువంటి ఈ మాటల వెనుక, ఈ గ్రూప్ వెనుక నిజంగా దేశం మీద ప్రేమ ఉందా, లేక ఏదైనా హిడెన్ ఎజెండా ఉందా? రీసెంట్గా పెట్టినటువంటి ప్రెస్ మీట్ మరియు వీళ్ళ సోషల్ మీడియా హిస్టరీ తవ్వితే వీళ్ళ అసలు రంగేంటితో
బయటకు వస్తుంది. ఆ ముచ్చట్లేందో ఆధారాలతో సహా కొంచెం సేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ రీబ్రాండెడ్ వర్షన్ అని మనం అనుకోవచ్చు. జూన్ 6న ఢిల్లీలో నీట్ సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ల మీద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వీళ్ళు ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. దీనికోసం బుధవారం నాడు 3 అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని ఎంపిక చేశారు. ఈ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనేది ఒక స్వతంత్ర యువజన ఉద్యమం కాదు. ఇది పక్కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పాత ముఖాలనే కొత్త రంగు పూసి మార్కెట్లోకి వదిలిన రీబ్రాండెడ్ వర్షన్ అని క్లియర్గా అర్థమైపోతున్నది. ఆ ముగ్గురు జాతకాలు ఒక్కసారి చూద్దాం. 1, చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్. ఈయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పిండు యాక్చువల్గా. అయితే ఆయన ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో చూస్తే ఒక హిస్టరీ కొంచెం ఇంట్రెస్ట్గా వచ్చింది. భారత్ తేరే తికుడే హోంగే, ఈ మాట కూడా అనుబుద్ధి అయితే లేదు, కానీ అట్లా నినాదాలు చేసిన ఉమర్ ఖలీద్కు ఈయన గారు పరమ భక్తుడు. సోషల్ మీడియాలో లవ్ సింబల్స్ పెట్టి మరీ సపోర్ట్ చేసింది చాలా సందర్భాల్లో. అంతటితో ఆగకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను సమర్థిస్తూ జడ్జీల మీదనే సోషల్ మీడియాలో అటాక్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు నుండి క్రిమినల్ కంటెంప్ట్, కోర్టు ధిక్కరన్న నోటీసులు కూడా అందుకున్నారు వీరు. బాబ్రీ మసీద్ కూల్చివేతను బీజేపీ క్రైమ్ అంటూ నిరంతరం పొలిటికల్ నెరేటివ్స్ బిల్డ్ చేసే ఈ సౌరవ్ దాస్ ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడానికి కాక్రోచ్ పార్టీకి చీఫ్ స్పోక్స్ పర్సన్ అయిన. ఇక సెకండ్ లీడర్ అశుతోష్ రాంకా. ఈయన ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి మెగిన్సీలో కన్సల్టెంట్గా చేశారు. ప్రొఫైల్ చాలా గ్రాండ్గా ఉంది కదా, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇతను మొన్నటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ అఫీషియల్ నేషనల్ స్పోక్స్ పర్సన్. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని టీవీ డిబేట్లలో చాలా గట్టిగా వెనుకొసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాక్రోచ్ పార్టీలో చేరగానే సోషల్ మీడియా పైలో ఏఏపీ అదే యాప్ని తీసేసింది, కానీ ది ప్రింట్ వెబ్సైట్ ఆథర్ ప్రొఫైల్లో మాత్రం ఇప్పటికీ అశుతోష్ రాంకా నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అని క్లియర్గా ఉంది. అంటే ఆప్ జెండా పక్కన పెట్టి కాక్రోచ్ జెండా ఎత్తుకున్నాడు అన్నట్టు. ఇక మూడో లీడర్ విజేత దహియా. ఇతను రీసెర్చర్, ఫిల్మ్ మేకర్ అంట. కానీ ఇతని అసలు ఐడెంటిటీ ఏందో తెలుసు? మీరందరూ యూట్యూబ్లో చూసే ప్రొపగండా యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. ధ్రువ్ రాఠీ గురించి మీ అందరికీ తెలుసు. అయితే ఆయనకు చీఫ్ స్క్రిప్ట్ రైటర్ మరియు రీసెర్చర్ ఈయన అంట. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ధ్రువ్ రాఠీ చేసేటటువంటి వీడియోల వెనుక ఉన్న అసలు మైండ్ విజేత దహియా. అంటే ధ్రువ్ రాఠీ టీంలోని వ్యక్తిని తెచ్చి ఇక్కడ స్పోక్స్ పర్సన్ చేశారు. ఇక ఈ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే జాతకం ఒకసారి మనం చూస్తే అతను 2020 నుండి 2023 దాకా ఆప్ సోషల్ మీడియా వింగ్ లో కేజ్రీవాల్ వార్ రూమ్ లో మీమ్స్ చేస్తూ వర్క్ చేసిన పక్క ఆప్ కార్యకర్త. సో ఫౌండర్ ఆప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆప్ సపోర్టర్, రెండో స్పోక్స్ పర్సన్ ఆప్ నేషనల్ లీడర్, మూడో వ్యక్తి ధ్రువ్ రాఠీ స్క్రిప్ట్ రైటర్. ఇదా మీ స్వచ్ఛమైన స్వతంత్ర యువజన ఉద్యమం కావచ్చు? కామెంట్ల రూపంలో చెప్పే ప్రయత్నం చేయరు. అయితే ఇక్కడ మనం ఒక ఇంటర్వ్యూ కామెడీ చూద్దాం. మా దారి మాదే అనుకుంటా. జూన్ 1న అమెరికా నుండి ట్విట్టర్లో ఒక వీడియో వదిలిరు. జూన్ 6న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుండి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ మీదుగా జంతర్ మంతర్లో భారీ ప్రొటెస్ట్ చేస్తాము అని చాలా పద్ధతిగా, రాజ్యాంగబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తామని బిల్డప్ ఇచ్చారు. కానీ జూన్ 3న సీనియర్ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ గారు ఈయన్ని లైవ్లో గ్రిల్ చేసేసారు. మరి ప్రొటెస్ట్కి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అని అడిగితే మన లీడర్ గారు చాలా కూల్గా లేదు అన్నారు. ముందుగా అప్లై చేయాలి కదా, ఎంతమంది వస్తున్నారు, టైమింగ్స్ ఏంటి అని పోలీసులు అడుగుతారు కదా అని అంజుమ్ అడిగితే, నేను అదే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడుగుతా అంటావు అని అడిగిన. ఒకే రోజులో పర్మిషన్లు ఇవ్వరు కదా బ్రదర్, ముందే ఎందుకు అప్లై చేయలేదు అని అడిగితే మన కాక్రోచ్ కింగ్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటిదో తెలుసా? వాళ్ళు పర్మిషన్ ఇచ్చేదాకా పోలీస్ స్టేషన్లోనే నేను కూర్చుంటా, మేము అనుకున్నట్టే చేస్తాం, మా దారి మాదే అంట. అబ్బా ఏం లాజిక్ ఇస్తాం ఇది? చట్టాన్ని, రూల్స్ని గౌరవించకుండా మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం అనడం ఏ రకమైనటువంటి రాజ్యాంగబద్ధమైన ప్రొటెస్టో మీకే తెలియాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టిరు. పాపం 3 స్పోక్స్ పర్సన్స్ వచ్చి మాట్లాడారు. ఏమన్నారు వాళ్ళు? రాజీనామా అడిగే ముందు ఒక ప్లాన్ ఉండాలి, బేసిక్ ఉండాలన్న వద్దా? వాళ్ళు ఏమన్నారు? మంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ఆ తర్వాత మీ ప్లాన్ ఏంటిది అని మీడియా అడిగితే ముందు రాజీనామా చేయని, ఆ తర్వాత యువతే డిసైడ్ చేస్తుంది అని దాటేసారు. అంటే పెళ్లికి ముహూర్తం పెట్టేసారు, కానీ పెళ్లి కూతురు ఎవరో తర్వాత డిసైడ్ చేస్తాం అన్నట్టున్నది కదా వీళ్ళ వ్యవహారం. లీడర్లు అంటే ప్లాన్ చెప్పాలి, కానీ తర్వాత ఆలోచిస్తాం అని బడ్జెట్ పద్మనాభం లేక మాట్లాడితే ఎట్లుంటుంది? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? పర్మిషన్. జూన్ 6న ప్రొటెస్ట్ అని అనౌన్స్ చేశారు. మరి జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ కి పర్మిషన్ తీసుకున్నారా అని అక్కడ అడిగితే, you think they will give permission? I'm sure. I mean, that will be our attempt.
So why not take it now? Because Abhijit Dipke is coming on the 6th. అభిజిత్ గారు ఎయిర్పోర్ట్లో దిగాక నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి పర్మిషన్ అడుగుతారు అని చెప్పారు. ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత ఎవడన్నా హాల్ టికెట్ అప్లై చేస్తా ఏమంటారు హాల్ టికెట్ అప్లై చేస్తా ముందు పర్మిషన్ తీసుకోకుండా జనాల్ని రమ్మడం, పోలీసులు పెద్ద మనసు చేసుకుని ముందే పర్మిషన్ ఇవ్వాలి అని ట్విట్టర్లో రిక్వెస్ట్ చేయడం, ఇదంతా కామెడీగా అనిపిస్తలేదా? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుస్తలేదా? నెక్స్ట్ ఫండింగ్ గురించి కూడా ఒక ప్రశ్న అడిగారు. పార్టీ పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఫండింగ్ ఎక్కడిది అని జర్నలిస్ట్ అడిగితే ఈ బ్యానర్ ఖరీదు కేవలం 200 రూపాయలు, అందరం తలా ₹1 వేసుకుంటే వచ్చేస్తుందని చాలా సీరియస్. ఆటోలోకి 100 రూపాయలు పెట్టుకోలేరా అంటూ ఆవేశపడిపోయింది. నిజంగా ప్రెస్ మీట్ హాల్ రెంట్, మైకులు, సోషల్ మీడియా మేనేజ్మెంటు అంతా ఈ 200 బ్యానర్లనే వచ్చేస్తా. ఫండింగ్ లెక్కలు అడిగితే పారదర్శకత గురించి చెప్పకుండా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అనుకుంటా వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మధ్యలో వాడుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అదే ప్రెస్ మీట్లో స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ అసలు పర్మిషన్ ఎందుకు అడగాలి, పొద్దున 10కి పోయి సాయంత్రం 5కి వచ్చేయడానికి ఇదేమన్నా డెమోక్రసీనా, మేము ఈ కల్చర్కి వ్యతిరేకంగానే పోరాడుతున్నాం అనుకుంటా పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది. సౌరవ్ గారు కొంచెం లా చదివినట్టు కూడా ఉన్నారు కదా మీరు. 2018లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే ఢిల్లీ పోలీసులు ఈ గైడ్లైన్స్ పెట్టారు. జంతర్ మంతర్లో స్థానిక నివాసితుల ట్రాఫిక్, శబ్ద కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని 7 రోజుల ముందే రాతపూర్వకంగా పర్మిషన్ తీసుకోవాలని రూల్ ఉన్నది. ఇది ప్రభుత్వం పెట్టిన రూల్ కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. రాజకీయ పార్టీలను రమ్మంటున్నారు వీళ్ళు, కానీ బ్యానర్లు పెట్టొద్దట. మా ప్రొటెస్ట్కి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరైనా రావచ్చు అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటిదంటే రావాలే కానీ మీ పార్టీ బ్యానర్లు, జెండాలు మాత్రం తీసుకురావచ్చు. అంటే బిర్యానీ దావత్కు రండి, ప్లేట్లు మీవే తెచ్చుకోర్రి, కానీ ముక్కలు మాత్రం ముట్టకూడదు అన్నట్టున్నది. ఏ రాజకీయ పార్టీ అయినా సొంత జెండా లేకుండా మీ వెనకాల జయగొట్టినీకి ఎందుకు వస్తారబ్బా? కాక్రోచ్ మూమెంట్ అదే ఇది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలతో మమ్మల్ని గ్రిల్ చేస్తున్నారు, కాలేజీ వైవాలాగా ప్రశ్నలు అడుగుతున్నారు అని ఒక ప్రతినిధి తెగ ఫీల్ అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టిందే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. కానీ వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీ పిల్లలకి మీరు మంచి జర్నలిస్ట్ అని ఎలా చెప్పుకుంటారా అంటూ జర్నలిస్టులకే ఎమోషనల్ క్లాస్ వీకడైంది. సిస్టంలో జవాబుదారితనం ఉండాలని అడిగే మీరే మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక రివర్స్ అటాక్ చేయడం నిజంగా విచిత్రం. అసలు వీళ్ళ మోటివ్ ఏంటి? ఇదంతా చూస్తూ ఉంటే ఈ టూల్ కిట్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏందో మనకు అర్థమవుతుంది కదా చాలా ఈజీగా. వీళ్ళకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కంటే ఢిల్లీ వీధుల్లో ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేయడం ముఖ్యం. ముందే పర్మిషన్ అడిగితే పోలీసులు రూల్స్ ప్రకారం ఓకే అనో నో అనో చెప్తారు. అట్లా కాకుండా కావాలని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గుంపుతో పోయి రచ్చ చేస్తే పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల అడ్డుకుంటారు. అప్పుడు హ్యాపీగా విక్టింగ్ కార్డ్ ప్లే చేయొచ్చు. చూసారా, ప్రభుత్వం మా ప్రొటెస్ట్ని అణచివేస్తున్నాం, సిస్టమ్ మమ్మల్ని తొక్కేస్తుంది అంటూ సోషల్ మీడియాలో మైలేజ్ పొందుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పాత వాయిస్ అనే కాక్రోచ్ అనే కొత్త బ్రాండింగ్లో రీసైకిల్ చేసి అమాయక విద్యార్థుల ఎమోషన్స్తో ఆడుకుంటూ రాజకీయ మైలేజ్ పొందడమే వీళ్ళ అసలు ఏజెండా. యువత మార్పు కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఆ మార్పు వెనుక దేశాన్ని ముక్కలు చేయాలనే వాళ్ళ నీడలు, పొలిటికల్ ఎజెండాలు ఉండకూడదు. ఖచ్చితంగా ఆలోచించారు. ఇంకో మాట కూడా అన్నాడు ఇక్కడ, పోలీసులు దగ్గరికి ఎందుకు పర్మిషన్ వెళ్ళడానికి మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకొక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళపైన మాకు నమ్మకం లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అంటారు. మళ్ళీ తర్వాత మరి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు కదా, ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తారని నమ్మకం. అంటే అసలు ఏం మాట్లాడుతున్నారో ఏందో వాళ్ళకే తెలియకుండా విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ నా స్టేజ్లో ఉన్నారు వీళ్ళంతా. నిజంగా నేను చెప్తున్నాను, భారతీయ యువత మీద నాకు చాలా 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 నమ్మకం ఉన్నది, చాలా క్లారిటీ ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా భారతీయ యువత శాసించే స్థితికి ఎదగబోతున్నది. అట్లాంటి పొజిషన్లో ఇట్లా సగం సగం దిమాగాళ్ళు వచ్చేసి నిజంగా చెప్తున్నా కదా, ఈ కాక్రోచ్ పార్టీ వాట్ ఎవర్ వీళ్ళు ఏదైతే పెట్టిర్రో ఇది ఒక స్పూఫ్ లాంటి వ్యవస్థ. వాళ్ళు అనుకున్నప్పుడు అట్లానే అనుకున్నారు, పెట్టిర్రు. దానికి ఎక్కడ లేని ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అంటే నిజంగా ఈరోజు యువత ప్రశ్నించే తత్వాన్ని కోరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అవసరం. ఏదైతే అనాదిగా మన భారతీయుల్లో ఒకప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్ముడినే అర్జునుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిండు. అటువంటి స్థితి మనది. భగవంతుని కూడా చెప్పినవు కదా, ఇది రూల్ బుక్ ఉండాలి అంటే నడవదు మన దగ్గర. మనం భగవంతుని కూడా ప్రశ్నించినాం. అట్లాంటి గడ్డల మనం పుట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం మన లోపల ఉంటుంది. కానీ ఆ ప్రశ్నించే తత్వం ఎవరిది, ఎటువైపు ఉండాలి, ఆ ప్రశ్నలతోటి ఈ సమాజం ఎటువైపు పోవాలి అనేటటువంటిది ఆలోచించాల్సింది ఎవరు? భారతీయులు, రేపటి జనరేషన్స్. నిజంగా ఈరోజు చాలా మంది యువత ముందుకు వస్తున్నారు, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇది నిజంగా స్వాగతించాల్సినటువంటి విషయం.
కానీ మీరు ఆలోచించుర్రు ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి?